1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు అమ్మ. సాధారణంగా మనం రోడ్లో వెళ్తూ ఉంటే ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు లిఫ్ట్ అడుగుతూనే ఉంటారు. కొందరిని చూస్తే అయ్యో మనం అనవసరంగా వీళ్ళకి లిఫ్ట్ ఇవ్వలేదా అన్న బాధపడతాం. బట్ నిజంగా ఇప్పుడున్న కాలంలో అందరు జాగ్రత్తగా ఉండాలి కాబట్టి కొంతమంది ఇవ్వకుండా ఉంటారు. మరి నిజంగా లిఫ్ట్ అనేది ఇవ్వాలా వద్దా? ఇవ్వకుండా ఉండడం అనేది అందరం ఆలోచించడం ఒక విధంగా మంచిదే. మళ్ళీ దాని ఒకవేళ ఇస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అమ్మని అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే. నేను ఇందాక అన్నట్లమ్మా, ఈ లిఫ్ట్ గురించి ఎందుకు మాట్లాడానంటే ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది. అందమైన అమ్మాయికి లిఫ్ట్ ఇచ్చిన పాపానికి నా ఫోన్ దొంగతనం చేసింది అనేసి. అంటే ఇప్పుడు ఎవరన్నా కొందరు స్కూల్ పిల్లలు వెళ్తూ ఉంటారమ్మా, కొందరు ఏజ్డ్ వాళ్ళు వెళ్తూ ఉంటారు. వాళ్ళు లిఫ్ట్ అడిగినా కూడా ఇవ్వాలన్నంత ధైర్యం రావట్లేదు. పోనీ అని ఇస్తే ఇలా అవుతుంది. మరి ఎలా అసలు ఇవ్వాలా వద్దా? సాధ్యమైనంత వరకు ఇప్పట్లో ఇవ్వట్లేదమ్మా. ఇప్పట్లో ఇది వరకు ఇచ్చేవాళ్ళం. ఇది వరకు లిఫ్ట్ అనగానే పాపం కొంతమంది పెద్దవాళ్ళు చౌరస్తా దగ్గర నిల్చొని బ్యాగ్ వేసుకొని చాలా పెద్దవాళ్ళు ఉంటే లిఫ్ట్ ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే జనరల్ గా నేను కూడా చాలా సార్లు ఇప్పుడు కూడా నేను కార్లో వెళ్తూ ఉంటే ఎవరైనా ఆ దారిలో ఉండి పాపం బస్సుల కోసం వెయిట్ చేస్తుంటే అవన్నీ నేను కూడా నేను పోయే దారిలో కొంచెం దూరంలో నేను వదిలేస్తా. నేను డ్రాప్ చేస్తా. అంటే వాళ్ళ కోసం నేనేం రైట్ టర్న్ లెఫ్ట్ టర్న్ స్ట్రైట్ పోలేను. నేనే వెళ్ళే దారిలో వాళ్ళు ఒకవేళ అదే దారిలో ఉంటే నేను ఎంతవరకు దిగాలి మేడం, కొంచెం స్ట్రైట్ గా దిగిపోతాం మేడం, పాపం అలా చేస్తా నేనైతే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మీరు 2 వీలర్ జనరల్ గా లిఫ్ట్ అంటే 2 వీలర్ లోనే, కార్ లో ఎవరు ఎక్కించుకోరు. నాకేంటంటే పాపం పెద్దవాళ్ళు కదా, పాపం ఖాళీగా వెళ్తున్నాను నేను ఒక్కదాన్ని, ఏముంది నేనేం ఎత్తుకునేది లేదు వాళ్ళను అన్నట్టుగా నేను జనరల్ గా అది ఎప్పటి నుంచో చేస్తున్నాను. అది ఎందుకు చెప్తున్నాను అంటే అయ్యే పాపనే అంతే అంతే. సో ఇప్పుడు లిఫ్ట్ లో ఏంటంటే ఇది వరకు అలా లిఫ్ట్ చేసుకునే వాళ్ళు చాలా వాళ్ళ పర్పస్ ఏంటో, ఎందుకు ఎక్కారో, హాస్పిటల్ దగ్గర లేకపోతే బస్ స్టాప్ దగ్గర, కాలేజీ పిల్లలు అయితే కాలేజీల దగ్గర, కొంచెం పెద్దవాళ్ళు అయితే ఎక్కడో వాళ్ళ ఇళ్ళ దగ్గర దిగేసి వెళ్ళిపోయేవాళ్ళు. సో వాళ్ళకి వీళ్ళకి ఏం సంబంధం లేకుండా ఏదో ఒక మానవతా దృక్పథంతో చేసేవాళ్ళు. ఓకే, అంత బాగానే ఉండింది అని ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు లేదు కాబట్టి. ఇప్పుడు లేదు. ఎందుకు లేదు అంటే జనాలు అంటే వాడు ఏ పర్పస్ తో ఈ లిఫ్ట్ అడుగుతున్నాడో మనకు తెలియదు. పాపం పోనీలే అయ్య పాపం అంటాం కదా, మనం చాలా అయ్య పాపం అన్నామంటే మన చెప్పు తీసుకొని మనం కొట్టుకున్నట్టుగా అయిపోయింది అనమాట. సో చాలా మటుకు ఏం చేస్తున్నారంటే ఆ లిఫ్ట్ అడిగేసి వాళ్ళ దగ్గర ఏదో వాళ్ళని హరాస్ చేయడమో ఏదో చేస్తున్నారు. ఇది వరకు ఏంటంటే జనరల్ గా కొంతమంది ఏం చేస్తారంటే లిఫ్ట్ అడిగిన తర్వాత, మరి ముఖ్యంగా అమ్మాయిలు ఏం చేస్తున్నారంటే ఎక్కిన తర్వాత అందమైన అమ్మాయిలు, మీరు ఒక మాట చెప్పారు. సో అందమైన అమ్మాయిలు అనగానే ఈ మగపిల్లలు ఏం చేస్తున్నారంటే జన్మ ధన్యమైపోతుంది, కాసేపన్నా అందమైన అమ్మాయి నా వెనక కూర్చుంటది, ఆ కుదుపులలో నన్ను పట్టుకోకపోదా, నా మీద పడదా అన్నట్టు ఆనందపడిపోయి ఏం చేస్తున్నారంటే పోనీలే పోతే పోయింది, ఈరోజు ఒక పూట అన్నం మానేసినా పర్లేదులే అనుకొని ఇంకేం చేస్తారంటే ఎక్కడ దింపాలి అనగానే ఇంకా ఇది ఇంగ్లీష్ లో మాట్లాడేటప్పటికి నో ప్రాబ్లం మేడం, ఐ విల్ డ్రాప్ యూ అని చెప్పేసి ఎక్కడ కావాలో అక్కడ దాకా డ్రాప్ చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళ జన్మ ధన్యమైపోతుందని. సో అదే అలాగా ధన్యమైపోతుందని మనం ఇందాక చూసిన వీడియోలో కూడా తను అమ్మాయి అడిగేటప్పటికి తను ఎక్కించుకున్నాడు, లిఫ్ట్ ఇచ్చాడు. లిఫ్ట్ ఇచ్చిన తర్వాత సరే బాయ్ బాయ్ అని చెప్పి వెళ్ళిపోయింది. తీరా చేస్తే ఈయన ఫోన్ కొట్టేసింది ఆమె. అదే అయ్య పాపం అన్నందుకు, లిఫ్ట్ ఇచ్చినందుకు ఫోన్. అంటే దీనివల్ల ఏమో అంటే నేను ఒక చోట విన్నానండి, పాపం ఒక పెద్ద ఆయన 2 వీలర్ లో వెళ్తూ ఉంటారు, 40-45 years ఉండొచ్చు. సో వెళ్తూ ఉంటే ఒక కుర్రోడు, ఒక 18-20 years కుర్రోడు లిఫ్ట్ అడిగాడు. లిఫ్ట్ అడిగితే అతను ముందుకు వెళ్ళిపోయాడు ఇవ్వకుండా. పాపం మంచివాడు కదా, మంచివాడేమో ఉండొచ్చు. ముందుకెళ్ళిన తర్వాత అతను అనుకున్నాడు అనమాట, అయ్యో పాపం ఏం అవసరం ఉందో ఏమో పాపం, ప్లీజ్ అన్నాడు, నేను ఇవ్వకుండా వచ్చాను. మళ్ళీ వచ్చిన దారిలోనే వెనక్కి వచ్చేసి ఏంటి అంటే, సార్ కొంచెం అర్జెంట్ సార్, మా వాళ్ళకి బాగాలేదు, కొంచెం ముందు దింపండి సార్, మీరు వెళ్ళే దారిలోనే ముందుకుంటుంది అంటే సరే ఎక్కించుకున్నాడు. ఎక్కించుకున్న తర్వాత సరే లిఫ్ట్ ఇచ్చాడు. తర్వాత వెళ్ళేటప్పుడు సరే థ్యాంక్స్ అని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఇతను ఏం చేశారంటే ఏదో ఇంట్లో వాళ్ళ ఆవిడ ఏదో తీసుకురమ్మంటే ఒక ప్రొవిజన్ షాప్కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అన్ని తీసుకుంటాడు, తనకు కావాల్సినది ఏముందో గ్రోసరీ అంతా తీసుకున్న తర్వాత వాళ్ళు చెప్తాడు, సార్ క్రెడిట్ కార్డులు కానీ ఆన్లైన్ పేమెంట్ కాదు సార్, మేము ఇక్కడ క్యాషే తీసుకుంటామంటే పర్లేదు నేను క్యాష్ ఇస్తానని వెనక ట్యూబ్లో చేయగలుగుతాను, పర్స్ లేదు. ఇప్పుడు అనుకుంటాడు
అయ్యో నేను ఫస్ట్ అనవసరంగా నేను మళ్ళీ వెనక్కి వచ్చి ఇచ్చాను ఆ లిఫ్ట్ అది. అనేసి, సరే గూగుల్ పే తీసుకుంటావా, ఇంకా నా దగ్గర డబ్బులు లేదు, పర్సు ఇంట్లో మర్చిపోయి వచ్చానని ఏదో చేస్తాడు, వెళ్ళిపోతాడు. అంటే దీనివల్ల మనకి ఏమవుతుందంటే, ఆడవాళ్ళని అయ్యో పాపం ఎక్కించుకుంటే ఆడవాళ్ళు అదేంటి సహనానికి మారిపోయారు, వీళ్ళు దయార్థ హృదయులు, సో ఎవరినైనా సరే చక్కగా ప్రేమగా చూస్తారు అని ఉండేది లేకపోగా ఆడవాళ్ళు అరాచకాలకు మారిపోయారు అన్నట్టుగా తయారైపోతున్నారు ఆడవాళ్ళు. కాబట్టి మనం చెప్పిన సంఘటనలో కూడా ఫోన్ కొట్టేశారు. ఇందులో ఏంటంటే పాపం చూడండి, అయ్యో పాపం అన్నందుకు కదండి అతను అంత మొత్తం పర్స్ కొట్టేస్తాడండి. అంటే నీతి నిజాయితీ, ఒక మనస్సాక్షి, అయ్యో పాపం అతను నన్ను దింపాడు కదా, నన్ను నమ్మాడు కదా అనేది లేకుండా అలా డబ్బులు కొట్టేసి, ఇంకా కొంతమంది మీరు నమ్మరు, అమ్మాయిలు ఏం చేస్తున్నారంటే లిఫ్ట్ అయిన తర్వాత ఇది ఒక గ్యాంగ్ లాగా ఉంటుంది అనమాట. సో కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అది హెల్ప్ అని అరుస్తుంది. వాడికి అర్థం కాదు ముందు వాడికి, అదే నేనేం చేశాను, దారిలో వెళ్తుంటే హెల్ప్ అని అనగానే ఎవరైనా నలుగురు కుర్రోళ్ళు వచ్చి చెప్తారు, క్యావు అనగానే వచ్చేసి వీడు నన్ను విసిగిచ్చేస్తున్నాడు, నేను అక్కడ ఉంటే నన్ను బలవంతంగా నన్ను బండి మీద ఎక్కించుకున్నాడు, నేను ఒక చోటికి తీసుకెళ్ళమంటే ఒక చోట వేరే డైరెక్షన్ లో తీసుకెళ్తున్నాడు. అందరు డబా నలుగురు కలిసి 4 దెబ్బలు ఇస్తారు. వేసిన తర్వాత నువ్వు ఎందుకు ఇలా చేసావు అని చెప్పేసి వాడి పనిష్మెంట్ ఏంటంటే వాడి దగ్గర నేను అమ్మాయికి ఇవ్వాలి. ఇదంతా ఆల్రెడీ ప్లాన్డ్ గ్రూప్ ఉంటది అనమాట. అక్కడ కొంచెం సేపు ఇక్కడ కొంతమంది ఉంటారు. సో ఇదేం చేస్తుంది, అక్కడ ఆపించేస్తుంది అనమాట. అంటే ఇవన్నిటికి ఏంటి రాధగారు, అంటే మనం ఎవరిని నమ్మాలి, ఎవరు నిజంగా అవసరం ఉండి అడుగుతున్నారు అనేది మనకు తెలియదు. కాబట్టి దీనివల్ల ఎవరు మారాలంటే లిఫ్ట్ ఇచ్చేవాళ్ళు కాదు, లిఫ్ట్ అడిగే వాళ్ళు మారాలి. లిఫ్ట్ ఇచ్చేవాళ్ళు అయ్యో పాపం అని ఎక్కించుకుంటున్నప్పుడు, లిఫ్ట్ అడిగే వాళ్ళు కూడా నీతి నిజాయితీగా మీ పర్పస్ ఏంటి, మీరేదో నడవలేరో, లేకపోతే మీకు బస్సు మిస్ అయిందో, లేకపోతే బస్సు డబ్బులు లేవో కదా అందుకనే కదా మీరు అడుగుతున్నారు. కాబట్టి ఏం చేయాలంటే మీ పర్పస్ ఏముందో, మీరు ఎందుకు ఎక్కారో అది చేసేసి మిమ్మల్ని లిఫ్ట్ చేసినందుకు, అంత దూరం నుంచి ఇక్కడ వదిలిపెట్టినందుకు ఆయనకి వీలైతే ఒక థ్యాంక్స్ చెప్పేసి వెళ్ళిపోండి. కానీ మీరు ఇలా చేశారు అంటే నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి, ఇప్పుడు చూడండి మీరు నేను చెప్పిన 2 సంఘటనలు నిజంగా జరిగినాయి. ఇవి నిజంగా ఎవరైనా లిఫ్ట్ ఇద్దాము అంటే కూడా ఎందుకు వచ్చినది అంటారు కదా, కొరివితో తలగొక్కోవడం ఎందుకు, నా దారిలో నేను వెళ్ళిపోతే సరిపోతుందా అనేసి అవసరమైన వాళ్ళకు కూడా వెళ్ళి హెల్ప్ చేయలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎవరైనా సరే దయచేసి నీతి నిజాయితీగా మిమ్మల్ని వాళ్ళు డ్రాప్ చేయాలి అంటే పర్పస్ ఏంటో, మీ ఎక్కడ దిగాలో అక్కడ దిగేసి థ్యాంక్స్ చెప్పేసి వెళ్ళిపోండి. అంతేగాని సహాయం చేసిన వాళ్ళకి మీరు ఇలా చేశారు అంటే నిజంగా అవసరమైన వాళ్లకు హెల్ప్ అనేది అందదు. కాబట్టి లిఫ్ట్ అంటే మీరు అంటారు మేడం ఎలా ఎవరు తెలుసుకోలేమండి, మనం తెలుసుకోలేము, ఇంకా మనకు అంత టెక్నాలజీ రాలేదు. అందుకే మీరు అన్నట్టు లిఫ్ట్ అడిగే వాళ్ళే కరెక్ట్. అంతే, ఇప్పుడు మిమ్మల్ని చూడంగానే అంత టెక్నాలజీ రాధ గారు చూడడానికి చాలా బాగున్నారు, కానీ లోపల ఏం అనుకుంటున్నారు, ఏమేం ప్లాన్ చేస్తున్నారు, ఏమి కుట్రలు ఏం కుతంత్రాలు అనేది ఇంకా కనుక్కుండే టెక్నాలజీ రాలేదు. ఇన్నర్ వాయిస్ ఇంకా ఎవరికి కనబడట్లేదు, వినబడట్లేదు. కాబట్టి మనం మనుషులను చూసి మనం అసెస్ చేస్తాం. కాబట్టి అది వస్తే నిజంగానే చాలా దాని వస్తే చాలా అరాచకాలు జరిగిపోతాయి. అదే కదా, అదేదో సినిమాలో కోరిక, నాకు ఏ కోరిక కావాలంటే అవతల నన్ను ఏమనుకుంటున్నాడో అది నాకు తెలియాలి అంటే ఇక చూసుకోండి, ఇక ఉక్కిరి బిక్కిరి అయిపోతారు. కాబట్టి అది రాకుండా మంచిది. అంటే ఎప్పుడైనా సరే లిఫ్ట్ అడిగేవాడు నీతి నిజాయితీగా, నిజంగా మీకు అవసరం అయితే తప్పకుండా, అంటే ఇంకా మానవత్వం ఉంది, మనుషులు అందరం ఇంకా మనుషులమనే అనుకుంటున్నాము. ఇది మనమంతా మనుషులు, మనం ఎన్ని రోజులు అనుకుంటామో మనకు తెలియదు. కాబట్టి ఎవరికైనా హెల్ప్ చేయాలి అంటే ఏదో హాస్పిటల్లో పని ఉంటుంది, ఏదన్నా ఇంటికి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది, మీకు సమయానికి క్యాబ్స్ దొరకవు, ఆటోలు దొరకవు, బస్సులు దొరకవు, లేకపోతే మీ దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు. మీ దారిలోనే కాబట్టి అతనే మిమ్మల్ని నెత్తి మీద ఎత్తుకొని భుజాల మీద ఎక్కించుకోవట్లేదు. కాబట్టి మీ ప్లేస్ లో మీరు దిగిపోయిన కృతజ్ఞతగా వాళ్ళతో ఉండండి. సూపర్ చెప్పారమ్మా, థ్యాంక్ యూ.